బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సభకు వరంగల్ ముస్తాబైంది. హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ సభ నిర్వహిస్తున్నారు. సభా వేదికకు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా పేరు పెట్టారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని మంత్రులు చెబుతున్నారు. కాగా ఫ్లెక్సీలు కటౌట్లతో ఓరుగల్లు 3 రంగులమైంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన అన్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా మహిళా శక్తి సభ ప్రాంగణంలో సభ జరగబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది ఏడాది అవుతున్న నేపథ్యంలోనే పెద్ద మొత్తంలో సభ సక్సెస్ చేయడం కోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసిన సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమాలు ఏదవుతుందో ప్రజాపాలన నేపథ్యంలో 6 గ్యారంటీల పథకాలు కావచ్చు అనేక పథకాలను తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును చూసే విధంగా వరంగల్ సభ పెట్టాలని చెప్పేసి నిర్ణయించిన పరిస్థితి. మొదటగా 3 సభలు నిర్ణయించిన పరిస్థితి. దాంట్లో ఫస్ట్ మొదటిగా వరంగల్ సభని నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం తలపెట్టింది. ఆ నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3 సభలకు ప్లాన్ చేశారు కాంగ్రెస్ నేతలంతా కూడా. అది మొదటగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వరంగల్ సభ అనేక రాజీవ్ గాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, అనేక సభలు వరంగల్ వేదిక రాహుల్ గాంధీ కావచ్చు వరంగల్ వేదికగానే సభ నిర్వహించారు. ఆ సభలు వరంగల్ నిర్వహిస్తే మన సక్సెస్ అయితే అని చెప్పి ఒక నేపథ్యంలోనే వరంగల్ సభ నిర్వహించింది. ఫస్ట్ మహిళా శక్తి ఇందిరాగాంధీ ప్రాంగణం సభ నిర్వహించబోతుంది. ఈ రోజు ఇందిరాగాంధీ జయంతి కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఈ సభ నిర్వహించాలని చెప్పిన పరిస్థితి. ఆ నేపథ్యంలో చూస్తున్నాం మనం ఆ సభా ప్రాంగణం పెద్ద మొత్తంలో సుమారుగా ఈ సభకు 1,00,000 మంది మహిళలు వచ్చే విధంగా ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో కూడా యోచిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం చూసుకోవడానికి మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు. ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్ల దగ్గర ఉండి చూస్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్ మొట్టమొదటిగా హైదరాబాద్కు దీటుకున్నటువంటి నగరం వరంగల్. ఆ సెకండ్ క్యాపిటల్ ఉన్న పేరు పొందినటువంటి వరంగల్ నగరాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకునే విధంగా ఇప్పటికే కాంగ్రెస్ నేతలంతా ఉమ్మడి కాంగ్రెస్ జిల్లా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, జిల్లాకు సంబంధించిన మంత్రులు కావచ్చు పెద్ద మొత్తంలో ప్లాన్ చేశారు. దానికి సంబంధించి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో వరంగల్కు వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మామూలు ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా కాలేజ్ కలెక్టర్ కావచ్చు. మేడం నమస్తే, లైవ్ ఉంది మేడం. ఇది సీఎం సభ ఎట్లా జరగబోతుంది, అసలు షెడ్యూల్ ఎట్లా ఉంటుంది, ఏం చెప్పబోతున్నారు? వరంగల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు? ఫస్ట్ కాళోజీ కళాక్షేత్రం దగ్గర ల్యాండ్ అవుతారండి. అక్కడ కాళోజీ కళాక్షేత్రం దగ్గర దాన్ని ఓపెనింగ్ చేసిన తర్వాత అక్కడ కొన్ని శంకుస్థాపనలు అవన్నీ కూడా ఒకటే దగ్గర పెట్టాము. అన్ని స్పాట్స్ తిరగాలంటే ఇబ్బంది అవుతుంది. అక్కడ నుంచి బస్సులో ముఖ్యులందరం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మహిళా స్టాల్స్ కొన్ని పెట్టాము. ఆ స్టాల్స్ విజిట్ చేసిన తర్వాత వారు వేదిక మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ మహిళలకు ఒక 30,000 కోట్ల రూపాయల చెక్కును అందియడమే కాకుండా ఈ జిల్లాలో ఈరోజు చేసిన అభివృద్ధి శంకుస్థాపనల మీద వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇంకా ఏం కార్యక్రమాలు చేయబోతున్నారు, ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి, దానివల్ల ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది, నిరుపేదల కోసం కానీ రైతుల కోసం కానీ ఇంకా ఏమేమి చేయబోతుంది అనేది వారు ఈ వేదికగా చూపించబోతున్నారు. ఇది ఒక ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చేపట్టడం అనేది ఒక ఇందిరా మహిళా ప్రాంగణం అని దీనికి పేరు పెట్టి ఇందిరా మహిళా శక్తి అని మహిళలను 50,000 మహిళలను జమ చేసి చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తాం. మేడం, వరంగల్ మొదటిసారిగా ఇవాళ మామూలు రిపోర్ట్ ఎన్నో ఏళ్ళ కళనాటి వరంగల్ జిల్లా పైన అదేవిధంగా కాలేజ్ కలేదా 9 ఏళ్ళు కదా గవర్నమెంట్ టీఆర్ఎస్ కాలంలో ఉన్నట్టు ఎప్పుడు నడుచుకోలేదు. అలాంటి మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది లేపు ఇలా కాలేజ్ కళ కేంద్రం కావచ్చు, మామూలు ఎయిర్పోర్ట్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఎటే టైము సంవత్సర కాలంలో ఇవన్నీ పూర్తి చేస్తున్న ఒక మంత్రిగా ఒక వరంగల్ బిడ్డను ఎలా ఫీల్ అవుతుంది? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా, బాధ్యతగా ఫీల్ అవుతున్నా. ఎందుకు అనంటే ఈ రోజు మేమున్నప్పుడు ఇది రావడము మా చేతుల మీదుగా వీటి అంటే ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం మాకు రావడం అంటే మేము ఒక బాధ్యతగా ఫీల్ కావాలి. మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే 100 సార్లు ఆలోచిస్తాం. అట్లాంటిది ఇంత పెద్ద నగరానికి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎంత బాధ్యత ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అధికారులు, మేము, ప్రజాప్రతినిధులు అందరము కూడా కలిసి తప్పకుండా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా సీఎం గారు ఏ లక్ష్యంతో అయితే ఇది ఇచ్చారో ఆ లక్ష్యాన్ని సాధించే వరకు కూడా మేము కృషి చేస్తాం. వరంగల్ వేదికగా ఇలా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్కి ఏం చేశారు, వరంగల్కి ఏం చేయకుండా ఏ ముఖం పెట్టుకోవచ్చు అని చెప్పి టీఆర్ఎస్ విమర్శిస్తున్న పరిస్థితి మీడియా ముఖం కూడా. అసలు దీనికి ఏం చెప్పదలుచుకుంటే ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమం అనేక చేసినా నిజంగా ఏం చేయలేదని చెప్పి కాంగ్రెస్ నేతలు దీనికి ఎట్లా స్పందిస్తారు? వాళ్ళు ఏం చేస్తారో మొదలు చెప్పాలి. నేను అప్పుడు టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉన్నాను కదండి. వాళ్ళు ఏం చేయాలి? ఆ రోజు నేను సీఎం గారితో కొట్లాడి కొన్ని తెచ్చుకున్న రోడ్లు తప్పితే వాళ్ళు ఏం చేయలేదు. ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు, ఎయిర్పోర్ట్ మేనిఫెస్టోలో పెట్టారు. అవన్నీ ఏమి ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ పెట్టారు.
అవి ఏమీ నెరవేర్చలేదు. కానీ ఈరోజు మేము ఏమీ పెట్టకుండానే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు అవి అమలు చేసి ఇక్కడ ఫౌండేషన్ వేయడానికి వస్తున్నారు. ఇంకా అంతకంటే ఇంకేం డెవలప్మెంట్కి ఆధారం కావాలి? అది తలకాయ ఉండి మాట్లాడుతున్నారో లేక మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ముఖ్యమంత్రి గారు 100% ఒక కాన్ఫిడెన్స్ తోటి, ఒక ఐడియా తోటి, ఒక మాస్టర్ ప్లాన్ తోటి ఇక్కడ ఈ కార్యక్రమాలను ఫౌండేషన్ వేయడానికి రేపు రాబోతా ఉన్నాం. ఫైనల్ గా వరంగల్ జరుగుతున్న సభ వేదికగా అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతారు, రానున్న 4 ఏళ్లలో ఎలాంటి విజన్ తోటి చేయబోతున్నారు, ఏం చెప్పబోతారు? దీంతోటి తెలంగాణ ప్రజలందరికీ అర్థమవబోతుంది. ఏదో గత ప్రభుత్వం లాగా వీళ్ళు మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతలలో నిరూపించే ప్రభుత్వం అనేది, చెప్పకుండానే చేసే ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. ఇదే విధంగా మీ ప్రతి ఒక్క జిల్లాను కూడా దృష్టిలో పెట్టుకొని వారు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటారనేటువంటి ఒక నమ్మకం అందరికీ కూడా కలుగుతుంది. చూస్తున్నాం. అదేవిధంగా ఇదే కాదు, పెద్ద మొత్తంలో రానున్న 4 ఏళ్లలో పెద్ద మొత్తంలో ఎలాంటి ఏర్పాటు చేస్తామని చెప్పబోతున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే ఉన్నటువంటి ఏడాది కాలంలో పూర్తయిన నేపథ్యంలో పెద్ద మొత్తంలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకోవచ్చు. ఆ నేపథ్యంలో 4 ఏళ్ల ప్రభుత్వం కాంగ్రెస్ అధికారం ఉంది. ఆ నేపథ్యంలో మరో 4 ఏళ్ల పాటు ఏమి చేయాలి, ఎలాంటి విజన్ తోటి ఆ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. మామూలు ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా కాలేజ్ కళా కేంద్రం కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మరొక 4 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఉంది. కాబట్టి మనకి ఇక్కడ వరంగల్ వేదికగా ఏదో తెలంగాణ రాష్ట్రంలో మొదటిగా 3 సభలు నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం యోచించిన నేపథ్యంలో అదేవిధంగా మొదటి సభ వరంగల్లోనే ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచించింది. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వరంగల్ వేదికగా కలిసి వస్తున్న పరిస్థితి. ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, లాస్ట్ ఇయర్ రైతు డిక్లేర్ చేసినట్టు రాహుల్ గాంధీ సభ కూడా కావచ్చు. ఆ సభలో పెద్ద మొత్తంలో వరంగల్ వేదికగా చేసినటువంటి సభలు మొత్తం కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది. ఒక నేపథ్యంతో పెద్ద మొత్తంలో చేసే అవకాశం. అయితే మనం చూస్తున్నాం వరంగల్ వేదికగా రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దిశగా ప్రయత్నం చేస్తుంది. ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తుంది. కాబట్టి తప్పకుండా వరంగల్ వేదికని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా ఒక డిక్లరేషన్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ అనేక సంక్షేమ పథకాలు ఇలా వరంగల్లో చూసుకుంటే ముఖ్యంగా గతంలో మామూలు ఎయిర్పోర్ట్ ఎన్నో ఏళ్ల నాటి కళ అది. అదేవిధంగా కాలేజీ కళా కేంద్రం కూడా గత 9 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏనాడు కూడా కాలేజీ కళా కేంద్రాన్ని పట్టించుకోలేదు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెద్ద సిటీ, హైదరాబాద్కు ధీటుగా వరంగల్ రోజు రోజుకు డెవలప్ అవుతున్న సిటీ. కాబట్టి వరంగల్ అండర్ డ్రైనేజ్ ఉండాలని చెప్పి ఒక నెక్షన్ చేస్తుంది. అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇలా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. ఇలా కాంగ్రెస్ నేతలందరూ కూడా వరంగల్ని హైదరాబాద్కు ధీటుగా డెవలప్ చేసేదిగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.